నమస్తే అందరికి. ఈరోజు మనం భగవద్గీతలో 6వ అధ్యాయం యొక్క 16వ శ్లోకం గురించి తెలుసుకుందాం. నాత్యశ్నటాస్తు యోగోస్తి నైకాంతం అనాశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. ఓ అర్జున, ఒక యోగి అవ్వడానికి కావలసిన పద్ధతులు తెలుసుకుంటూ ఉన్నాం కదా. అదేవిధంగా ఒక యోగి ఎక్కువ తినడు, ఎక్కువ నిద్రపోడు. ఎంత తినాలో అంతే తింటాడు, తనకి ఎంత నిద్ర కావాలో అంతే నిద్రపోతాడు. అన్నీ బ్యాలెన్స్గా ఉంచుతాడు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఒక యోగి అవ్వడానికి ఇంద్రియ నిగ్రహం, బాడీ కంట్రోల్తో పాటు మనం తినే తిండి, నిద్ర కూడా బ్యాలెన్స్గా, కంట్రోల్గా ఉండాలని చెప్తున్నారు. మనం తినే తిండి భగవంతునికి సమర్పించేది తినాలి. అంటే పోషకాహారాలు ఉండేది, ఇంకా జంతువులను కాదు, దేవుడికి సమర్పించగలిగిందే తినాలి. ఇంకా నిద్ర కూడా 24 గంటల్లో 6 గంటలే సరిపోతుంది అంట. కనుక ఏది ఎక్కువ తినకూడదు, ఎక్కువ నిద్రపోకూడదు. ఎక్కువ తింటే ఎక్కువ నిద్రపోతాం. కనుక బ్యాలెన్స్గా తిండి ఉండాలి, బ్యాలెన్స్గా నిద్ర కూడా ఉండాలి అనేది భావం. హరే కృష్ణ.